What's up guys, welcome back to the channel. Hope you are doing absolutely fine. సో ఈవినింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది, 5:22 అవుతుంది. సో ఈవినింగ్ వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడే వర్షం పడి పడి క్లియర్ క్లౌడ్స్ అయితే వచ్చేసినాయి. సో ఈవినింగ్ మంచి రైడ్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. సో సోలో రైడ్ మంచిగా అక్కడ ఏమైనా కనిపిస్తే టీ తాగేసి, క్లైమేట్ డిమాండ్స్ తోటి టీ తాగేసి, మధ్యలో ఏమైనా ఉంటే వెళ్ళేసి చిన్న మోటో వ్లాగ్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నా హెల్మెట్ కూడా ఒక చిన్న చేంజెస్ అయితే చేసిన. ఏంటంటే అది హెల్మెట్కి అయితే చేంజ్ చేసిన, మన జే మౌంట్ తీసేసి ఈ సెటప్ అయితే పెట్టినాను. సో దానివల్ల మనకి ఈ మౌంట్ స్ట్రాప్ అయితే ఏది ఉంటుందో దానివల్ల ఇట్లా కొంచెమే సగమే హాఫే క్లోజ్ అవుతుంది. దానివల్ల మనకి విండ్ బ్లాస్ట్ అనేది వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి చెప్పి ఈ ఈ మౌంట్ అయితే పెట్టాను. ఇప్పుడు పర్మనెంట్ మౌంట్ అనమాట. అండ్ మైక్ కూడా సేమ్ పొజిషన్లోనే ఉంది. సో నో ప్రాబ్లం. ఇంకా డైరెక్ట్ మోటో వ్లాగ్లో కలుసుకుందాం. సో ఈ హైవే వచ్చేసి యాదగిరిగుట్ట వెళ్తుంది అనమాట. సో యాదగిరిగుట్ట అని కాదు కానీ మన ఇక్కడ నుండి యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళకి ఈ హైవే నుండే ప్రిఫర్ చేస్తారు. హైదరాబాద్ ఉప్పల్ సైడ్ ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడనే మన ఇల్లు దగ్గర. ఈ క్లైమేట్ వెదర్ మంచిగా ఉందని చెప్పి సో చలో ఎంతో మంచి రైడ్ వేసి చాయ్ తాగేసి వద్దామని చెప్పేసి ర్యాండమ్ నేను ఒక్కనే వచ్చిన హైవే మీదకి. ఇక్కడ మనకి చాలామంది రైడర్స్ కనిపిస్తారు సండే రోజు అట్లా. సో యాదగిరి గుట్ట మనకి ఇక్కడ నుండి అరౌండ్ 45-50 అట్లా కిలోమీటర్స్ అట్లా వస్తుంది, 50 కిలోమీటర్స్ వస్తుంది. సో సండేస్ వీకెండ్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫ్యామిలీస్ అందరు ప్రిఫర్ చేసేది మాత్రం ఈ యాదగిరిగుట్ట ట్రిప్పే. ఎందుకంటే మన ఇది సెకండ్ తిరుపతి అని అంటున్నారు. సో అలా కూడా చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్. అది ఎప్పుడైతుందో తెలియదు కానీ పనులు స్టార్ట్ అయ్యి 2 years అవుతున్నాయి. ఐ థింక్ సో 2 years or 1 year అవుతుంది. అది కొంచెం కొంచెం మంచిగానే డెవలప్ అవుతుంది యాదగిరిగుట్ట. డెవలప్ అయిన తర్వాత ఇప్పటికైతే నేను వెళ్ళలేదు. సో యాక్చువల్లీ రేపు వచ్చే ఇప్పుడు అప్కమింగ్ సండే రోజు మనకి వెళ్ళాల్సి ఉండే. సో అది పోస్ట్పోన్ అయిన అనమాట 28కి. సో అప్పుడన్నా వెళ్ళామా అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో వెళ్తే మాత్రం మీకు మంచిగా చూపిస్తాను యాదగిరిగుట్ట. చూడని వాళ్ళకి మ్యాక్సిమం హైదరాబాద్లో ఉంటున్నారు, బట్ ఎవరంతా చూడలేదు యాదగిరిగుట్టని ఇంతవరకు. వెదర్ బాగుంది, క్లౌడ్స్ ఇప్పటివరకు మధ్యాహ్నం వరకు వర్షం పడినండే. సో ఇప్పుడు క్లియర్ అయిందని చెప్పి కొంచెం మంచి వెదర్ ఉందని చెప్పి ఛాయ్ తాగడానికే ఇంకా రైడ్ కూడా అవుతుంది అని చెప్పేసి నేను వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. 6 వరకల్లా ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇంకో ఇంటికి గ్రాసరీ ఐటమ్స్ తెచ్చేది ఉన్నాయి. మ్యాక్సిమమ్ డీమార్ట్ అట్లా ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఇంటి నుండి తీసినప్పటి నుంచి చూస్తున్నా ఏదో సౌండ్ వస్తుంది అప్పటి నుండి. అయితే ఏం సౌండ్ ఏమో. ఇన్ని రోజులు ఇది కట్ అని కొట్టుకుంటుండే. అది అయితే కొంచెం ఉంపేసిన నెంబర్ ప్లేట్ వాడు ఫిక్స్ చేయడం చక్కగా ఫిక్స్ చేయలే. షోరూంలో ఫిక్స్ చేయించిన, కరెక్ట్ ఫిక్స్ చేయలే. ఏదో కట్ కానీ మొత్తానికైతే ఏదో సౌండ్ వస్తుంది. అది కూడా సార్ట్ అవుట్ చేయాలి బ్రౌజ్. ఒకసారి చూద్దాం పక్కా కాపీ. వాట్ హ్యాపెండ్ ఇంకోటి చైన్ కూడా లూప్ చేపియాలి. ఈ చైన్ది కూడా సౌండ్ కొట్టుకుంటుంది. మనమైతే వెళ్ళేసి ఇక ఏదైనా ఛాయ్ కనిపిస్తే ఛాయ్ తాగేసి వద్దాం. ఇట్లా తెలుస్తలేదు, రన్నింగ్లో తెలుస్తుంది. అదేంటో ఏమో. కొనేసి 2 months కూడా కాలేదు బ్రో. బజాజ్ బ్రోస్, వాట్ ఈస్ దిస్ బ్రో? నేను కూడా అంత బగాయించుకోవట్లేదు దీంట్లో. టాప్ స్పీడ్, టాప్ ఎండ్ రేసులు, యాక్సిలరేషన్ టెస్టులు అట్లా ఏం చేయలేదు ఇంకా నేను. ఏమైంది మరి దీనికి? ఇప్పుడు మనము టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది దీని నుండి. యాదగిరిగుట్ట, వరంగల్, భువనగిరి దీని నుండి స్టార్ట్ అవుతుందా బ్రో? వెదర్ చేంజ్ అయితే అవుతుంది మెల్లగా.
థ్యాంక్ గాడ్ మనకి అయితే ఎటువంటి వర్షం రాకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొత్త అంటే సెటప్ అయితే చేంజ్ చేసినా కదా, మీ యాంగిల్ అయితే ఎట్లా కనిపిస్తుందో చెప్పండి, కొంచెం కమెంట్ చేసి చెప్పండి. ఇంతకుముందు యాంగిల్తో అయితే మా ఫ్రెండ్కి కొంచెం ప్రాబ్లం ఉండేనట. మా ఫ్రెండ్స్ కొందరు చెప్పారు యాంగిల్ కొంచెం పైకి పెట్టు బ్రో, మొత్తం బండి ఇట్లా కనిపిస్తుందని చెప్తే కొత్తగా ట్రై చేసిన. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇక్కడ ఛాయ్ కూడా ఎట్లా ఇక్కడ బాగుంటుంది కూడా తెలియదు. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట ఇట్లా టైంపాస్కి బయటికి రావడం అని చెప్పేసి. ఇప్పుడు నేను రైడ్స్ మీద అనుకుంటా ఏదో మీద అనుకుంటా బయటికి వెళ్తుంటా. నాకంటూ కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి నేను బయటకు వచ్చిన. ఇప్పుడు అట్లా టైం స్పెండ్ చేస్తేనే మనం ఏంటో మనకు తెలుస్తుందని నా ఒపీనియన్. అందుకని చెప్పేసి నేను ఒకసారి అయితే బయటకు వచ్చిన సోలో ట్రిప్. కానీ రాంగ్ టైంలో వచ్చినా అని అనిపిస్తుంది. నా వైజర్ ప్రాబ్లమా లేదంటే ఈ క్లైమేట్ ఇలా ఉందా? మా కాలేజ్ వెళ్ళే రూట్ ఇది. నేను కాలేజ్ స్టార్ట్ అయితే నేను డైలీ ఇదే రూట్ నుండి వెళ్ళాలి. బెటర్ బీయింగ్ మిస్టర్ లేట్ దెన్ లేట్ మిస్టర్ నైస్ కోడ్స్. మన గవర్నమెంట్ కూడా అప్డేట్ అయిపోయింది బ్రోస్. గూగుల్ కోడ్స్ని బాగా గట్టిగా ఫాలో అవుతున్నట్టుంది గూగుల్ కోడ్స్. జై గూగుల్ తల్లి. జాకెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్న. చలి చంపుతుందిగా. హైదరాబాద్ ఇది ఊటీ అయిపోయినట్టుంది ఆల్ ఆఫ్ ది సడన్. అది నేను లేట్గా గ్రహించిన అనమాట, ఆ క్లైమేట్ చేంజింగ్ అనేది. ఇప్పుడు తిరుపతి వెళ్ళే వాళ్ళకి కూడా కష్టమే ఉంది ఇప్పుడంతా. అక్కడంతా క్లైమేట్ అయితే డిస్టర్బ్లో ఉందని చెప్పేసి న్యూసెస్ అయితే వస్తున్నాయి. అండ్ మన సోషల్ మీడియాస్లో ఆల్రెడీ మనకి తెలిసిపోయిన ఉంటుంది. అక్కడ ఫుటేజెస్ కూడా వస్తున్నాయి, అక్కడ బస్ స్టాండ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని. అవన్నీ ఫొటోసెస్ చూసిన. సో చూడని వాళ్ళకి కూడా ఒకసారి అయితే పెడతాను, అప్డేట్ చేశాను. అక్కడ ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే క్లైమేట్ అంతా బాగుండలేదు. మొత్తం క్లౌడ్స్ అయితే మొత్తంకి కంప్లీట్గా కవర్ అయితే అయిపోయినాయి క్లౌడ్స్. ఎందుకులే మళ్ళీ భయం నాకు, రిస్క్ తీసుకోవడం ఎందుకు మళ్ళీ మనకి. ఇప్పుడు ముంగట ఏదైనా టీ కనిపిస్తాయి, టీ దగ్గర ఆగేసి ఒక చాయ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే వేసేద్దాం. సో మీరు ఫటాఫట్ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో అయిపోండి ఫర్ ఎర్లియర్ అప్డేట్స్. ఈ వీడియో ఎప్పుడో సో తెలియదు. మా అండ్ సండే రోజు కూడా రైడ్ అనుకుంటున్నా. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, రైడ్ కూడా బాగుంటుంది. సో అట్లాంటి ప్లేస్కి వెళ్తున్నాము, ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. సో అది మంచిగా సాఫీగా జరగాలంటే ఈ క్లైమేట్ ఇట్లుండొద్దు, కొంచెం సండీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్స్ తరఫు నుండిగా కోరుకుంటున్నా నేనే. ఎందుకంటే ఆ రోజు వర్షం పడకుంటే నేను రైడ్కి వెళ్తే మీకు మంచి కంటెంట్ వస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు. సో దట్స్ మై ఒపీనియన్ అండ్ దట్స్ మై ప్రే. సో ఇట్స్ లైక్ దట్. ఇక్కడ ఏమైనా టీ ఉంటే టీ తాగుదాం. సో ఇది అంత లాంగ్ కూడా వెళ్తలేను నేను, బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అంత లాంగ్ కూడా వెళ్తలేను. ఈ బండికి కూడా ఏదో ప్రాబ్లం అయితే వచ్చేసింది కంప్లీట్. చాయ్ షాప్. అండ్ ఇప్పుడు ఎందుకు తొందరగా వెళ్ళాలంటున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ అయితే తీసుకోవాలి, అదొక వర్క్ ఉంది. అందుకనే వెళ్ళడమే నేను లేట్ లంచ్ చేసి లేట్గా స్టార్ట్ అయినా వెళ్ళడమే నేను. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కొంచెం చిన్నగా వస్తుంది.
అండ్ ఈ ఈ మౌంటింగ్ అప్డేట్స్ కూడా కొంచెం ఎట్లుంటుందో నాకు కూడా ఒక టెస్టింగ్ అయితే అవుతుంది. మీకు ఒక వ్లాగ్ పడినట్టు ఉంటుంది, ఇంకా టెస్టింగ్ అయితే అవుతున్నట్టు ఉంటుంది. సో అందుకని వ్లాగ్ అయితే పెడుతున్నాను. చిన్న ఎన్ని మినిట్స్ అయిందో కూడా తెలియదు నాకు ఇప్పుడు. కటింగ్స్ అన్నీ పోగు 5 నిమిషాలు 6 నిమిషాలు అయింది ఉంటుంది వ్లాగ్. మొత్తానికి అయితే ఏదో ప్రాబ్లం వస్తుంది బ్రోస్. ఐ నీడ్ టు ఫైండ్ దట్ ప్రాబ్లం. అండ్ ఈ క్లచ్ ప్రాబ్లం కూడా ఉంది. సో అది అప్పుడు వెళ్ళేటప్పుడే చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఏమేమి నేను ఫేస్ చేసినాను అది కూడా మీకు చెప్తాను మన బైక్ షోరూమ్ ఇచ్చేటప్పుడు. దట్స్ ఆ వ్లాగ్ అనేది మీకు సపరేట్ వస్తుంది. సో ఇప్పుడు అయితే ఇక్కడ ఆగుదాం. ఇది ఛాయ్ షాపే కదా, ఇది ముంగట ఉన్నది. ఇప్పుడే ఛాయ్ తాగిన. సో చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. అండ్ జస్ట్ నౌ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన. ఇఫ్ యూ హ్యావింట్ ఫాలోడ్ మీ యెట్, డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐడి స్క్రీన్ మీద వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. మీరు ఫాలో చేయడం ఒక్కటే లేట్. పడొద్దు అనుకుంటున్న వర్షము మళ్ళా పడ్డది బ్రోస్. వాట్ ఈస్ దిస్? సన్న చినుకులు అయితే పడుతున్నాయి. నాకు అదే భయం, మళ్ళీ ఇది ఇంతకే వాటర్ ప్రూఫ్ కాదు, దీనికి సపరేట్ వాటర్ ప్రూఫ్ కేస్ వేసుకోవాలి. అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అబ్బా జరగద్దు అనుకుంటున్నాను, అదే జరిగింది. అంటే నేను క్లైమేట్ మంచిగా ఉందని చెప్పేసి, క్లియర్ క్లౌడ్స్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళా. నేను 5-6 కిలోమీటర్స్ వెళ్ళానో లేదో వర్షం చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయిన తర్వాత బ్లాగ్ ఎందుకు చేయలేదంటే ఇది అయింది. వ్లాగ్ చేయకపోవడం కారణం కవర్లు దీనికి కప్పెట్టేసేసిన. ఎందుకో ఏమో బ్రో, మన దగ్గర ఇలా అవుతుంటాయి సమ్టైమ్స్. సో కీప్ అట్ పార్ట్. సో కొంచెం 10 కిలోమీటర్స్ అట్లా వెళ్ళేసి, కొంచెం ఫస్ట్ టైం చిన్నగా నేను నా బండి వెళ్ళేసి వచ్చాను. అండ్ బైక్లో కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఆ ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్ చేసేసేయాలి. నో ఫర్దర్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుంటూ మన బైక్కే మంచిగా ఉండాలంటే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అట్లనే మనం షోరూమ్కి వెళ్ళేటప్పుడు మీకు ఆ వ్లాగ్లో చెప్తాను ఏమేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే మన ఆర్సీ కూడా వచ్చేసింది, బైక్ ఆర్సీ. సో మన బైక్ ఆర్సీ కూడా వచ్చేసింది. ఆఫ్టర్ 2 months బైక్ రిజిస్టర్ అయిపోయి 1.5 month అవుతుంది. సో ఈరోజు వచ్చిందనమాట. బై స్పీడ్ పోస్ట్ అన్నారు. సో మనకి ఫర్దర్ లైఫ్స్ కూడా వెళ్ళొచ్చు, ఇంకా నో ప్రాబ్లం. వెయిట్ ఫర్ లాంగ్ రైడ్స్ అండ్ యూ పీపుల్ టు సపోర్ట్ మీ డ్యూడ్. You have to support because of doing long rides and exploring the హైదరాబాద్ అనే కాదు, మనం వెళ్ళే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను. సో దానికైతే ఫటాఫట్ మీరు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అప్కమింగ్ కాంటెంట్ క్రియేటర్స్కి మీ సపోర్ట్, మీ నుండే మాకు సపోర్ట్. సో సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ కమెంట్ యువర్ బ్యూటిఫుల్ థాట్స్ ఇన్ కమెంట్ సెక్షన్. సో if you like this vlog for whatever reason, please do like, share and subscribe. Bye.